కథ పేరు బాధ్యత. ఏంటి నువ్వు చేసిన పని? అరిచాడు రాజారావు. వంటింట్లో ఉన్న చంద్రిక బిత్తరపోయి అవతలకు వచ్చింది. ఏం చేశానండి, ఏమైంది అని అడిగింది. పొద్దున్న బైక్లో ఎవడి వెనుకనో కూర్చుని వెళ్తున్నావు, అది కాకుండా సిగ్గు లేకుండా అటోకాలు ఇటోకాలు వేసి వాడి వెనుక కూర్చుని వెళ్తున్నావు అని అన్నాడు రాజారావు. ఇందులో తప్పేముందండి, పొద్దున్న ఆఫీస్కి టైం అయిపోయింది, బస్సులో వెళ్ళే టైం లేదు కాబట్టి ఓలా బుక్ చేసుకుని వెళ్ళాను అని చంద్రిక జవాబిచ్చింది. కొడుక్కి ఎప్పుడు వత్తాసు పలికే రుక్మిణమ్మ కూడా బుగ్గలు నొక్కుని, మా కాలంలో ఇవన్నీ లేవే తల్లి, మేము ఇల్లు అవతలకి అడుగు పెట్టడానికి కూడా భయపడేవాళ్ళం అని ఆక్షేపించింది. చంద్రికకు చాలా దుఃఖం వేసింది. ఆఫీస్లో టెన్షన్, ఇంట్లో పని, ఇవి కాకుండా వీళ్ళ దెప్పి పొడుపు మాటలు చాలా ఫీల్ అయింది. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు సీనియర్ కొలీగ్ జానకి గారితో తన ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్పింది. జానకి గారు అంతా విని ఏం చేయాలో చంద్రికకు సలహా ఇచ్చింది. మరుసటి రోజు చంద్రిక ఆఫీస్కి వెళ్ళలేదు. రాజారావు అడిగాడు, ఏం ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం లేదా అని. చంద్రిక వెంటనే, ఇంక నేను ఆఫీస్కి వెళ్ళనండి, ఇంట్లో ఉండి ఇంటి పని వంట పని చేసుకుంటాను, అవతలికి వెళ్తే మీరు ఆక్షేపిస్తున్నారు అంది. రాజారావు అన్నాడు, బైక్లో వెళ్ళొద్దు అన్నాను కానీ బస్సులో వెళ్ళొద్దు అన్నానా? వెంటనే చంద్రిక అంది, బస్సులో కూడా రష్లో మగవాళ్ళు వెధవ పనులు చేస్తున్నారండి. షేర్ ఆటోలో కూడా అదే సమస్య. క్యాబ్లో వెళ్దామా అంటే డబ్బులు లేవు, సో ఉద్యోగానికి రిజైన్ చేశాను అంది. రాజారావు గుండె గుబేలు మంది. అతనికి వచ్చే జీతం ఇల్లు నడపడానికి చాలదు. అయినప్పటికీ బింకంగా సరే నీ ఇష్టం వచ్చినట్టు ఏడు అని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కూడా చంద్రిక ఆఫీస్కి వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రం రాజారావుకి, అతని తల్లి రుక్మిణమ్మకి ఇద్దరికీ భయం వేసింది. చంద్రిక జీతం లేకపోతే ఎలా గడపాలి? ఇది వాళ్ళ ముందున్న ప్రశ్న. రాజారావు మెత్తబడ్డాడు. ఆ వేళ సాయంకాలం చంద్రికను బ్రతిమిలాడాడు, దయచేసి ఆఫీస్కి వెళ్ళు, నేను నీ గురించి కామెంట్ చేయను అని. అప్పుడు చంద్రిక అంది, చూడండి నాకు కూడా బాధ్యత తెలుసు, కానీ మీరు అత్తయ్య నన్ను అలా అంటూ ఉంటే నాకు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కావడం లేదు. అయినప్పటికీ మన కుటుంబం గురించి ఆఫీస్కి వెళ్తాను, కానీ ఒక కండిషన్, మీరు అయిన దానికి కాని దానికి నా మీద కామెంట్ చేయకూడదు. అలాగే అత్తయ్య కూడా కామెంట్ చేయకూడదు. అత్తయ్య ఇంటి పనుల్లో నాకు సహాయం చేయాలి అంది. రాజారావు, రుక్మిణమ్మ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వేరే గత్యంతరం లేదు కాబట్టి సరే అన్నట్టుగా తలూపారు. చంద్రిక తనకు సలహా ఇచ్చిన జానకమ్మకు థ్యాంక్స్ చెప్పుకుంది.